స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర జరుగుతున్న అలజడి అండ్ ఖర్గ్ ఐలాండ్ని స్వాధీనం చేసుకోవటానికి అమెరికా బలగాలు అక్కడ చుట్టుముట్టేశాయని. హౌ ఫార్ ఈస్ టు తెలియదు కానీ గడిచిన 24 అవర్స్గా ఇవి బాగా రౌండ్ అవుతున్నాయి. మరోపక్క ఇరాన్ మనం కనుక చూస్తే అవాక్స్ని హిట్ చేసింది. ఇదంతా కూడా అంటే డ్రోన్స్ని ట్రాక్ చేసే రాడార్స్ వ్యవస్థని ధ్వంసం చేసేంత అంతటి టెక్నాలజీ. సో ఎవరు ఎక్కడా తగ్గినట్టు కనిపించట్లేదు. ఇరాన్ స్పోక్స్ పర్సన్ ఆయన మాట్లాడారు. అఫ్కోర్స్ బహుశా అది పార్సీలో మాట్లాడినట్టున్నారు. ఆ విజువల్ కూడా మన దగ్గర ఉంది. ఇది కంప్లీట్గా ట్రంప్ ఈయన చేతిలోకి వెళ్ళిపోయాడు, నెతన్యాహు చేతిలోకి వెళ్ళిపోయాడు. ఆయనే మాట్లాడుతున్నారు. బహుశా పార్సీక్ భాషలోనూ అరబీలోనూ మాట్లాడి ఉంటారు. మాట్లాడుతూ ఓపెన్గా ఎలిగేషన్ చేశారు. ఇప్పుడు నా అనుమానం ఏంటంటే, లేదా నమ్మకం కూడా, కనిపించిన వ్యక్తి ఇంకొక 24 గంటల తర్వాత ఉండకపోవచ్చు. ఇజ్రాయెల్ అలాంటి ఆపరేషన్స్ చేస్తూ వస్తుంది కాబట్టి మీరేమంటారు? వాసు గారు, మీకు గిరిధర్ గారికి నమస్తే. ఒత్తిడి అందరిపైన ఉందండి. ఇప్పుడు ప్రజలు బయటికి వచ్చి అమెరికాలో మనకి ఏదైతే కనిపిస్తుందో అక్కడ కానీ, ఇజ్రాయిల్లో కానీ కనబడని ఒత్తిడి ఇరాన్లో కానీ, ప్రజలు తిరుగుబాటు చేసేటువంటి ఒక స్థితి గల్ఫ్లో కూడా ఈ ఒత్తిడి ఉంది. అన్ని ప్రభుత్వాలపై ఈక్వల్ ప్రెషర్ బిల్డప్ అవుతూ ఉంది. ఎవరు హ్యాపీగా లేరు మనకు కనబడుతున్నటువంటి విషయము. ఇరాన్ కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉంది. ఇది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే ఈ దృశ్యాలతో కళ్ళ ముందుకు వచ్చింది అంతే. ఈ ఒత్తిడి అనేది అంటే ప్రజలకు ఎవరికి ఇష్టం లేదు, వరల్డ్ వైడ్ గా కూడా ఇష్టం లేదు. బట్ మీరు ఒకటి గమనించుంటారు, ఇరాన్లో అంత వ్యతిరేకత నిరసన వస్తున్నా కూడా ఒక్క విజువల్ బయటికి రాలా. అంత కట్టడి చేసింది ఇరాన్ రెజీమ్. చేయగలిగింది. వారు చెప్పారు కదా గిరిధర్ గారు, డెమోక్రటిక్ కంట్రీస్ లో ఈ ఎక్స్ప్రెషన్ చాలా క్లియర్ గా వస్తుంది, అవకాశం ఉంది. ఇజ్రాయిల్లో ఎంత పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతూ ఉన్నాయి మనకు కనిపిస్తుంది. మాట్లాడుతున్నారు, మీడియాతో కూడా మాట్లాడుతున్నారు, మాకెవరికి ఇష్టం లేదు ఇది అని చెప్పేసి. ఈ ప్రాణ నష్టాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కనుక ఇది మంచిది. ఓ రకంగా మానవాళి తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తుందని మనం కామెంట్ చేయొచ్చు దీంతో. ఎందుకంటే వీళ్ళు శృతి మించినటువంటి వాళ్ళు, వీళ్ళకు ఒక స్టాండ్ లేని వాళ్ళు, తమ విజయమే ఇదిగా, తమ పాలిటిక్సే పరమావధిగా, ఇదంతా కూడా ఎవరి పాలిటిక్స్ వాళ్ళకున్నాయి. చాలా విషయాలు గిరిధర్ గారు చెప్పారు కదా. నెతన్యాహు పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. ట్రంప్ అయితే మొదటి నుంచి పెట్టింది పేరు పాలిటిక్స్ కు. అక్కడనేమో ప్రజలు తిరుగుబాటు చేస్తున్న సమయంలో ఇరాన్లో ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. కనీసం ప్రజలు నోరు మూసుకున్నారు, ప్రజల మద్దతు వాళ్ళకు వస్తుంది, ఇప్పుడు సింపతి వచ్చింది. ఇలా చూస్తుంటే టోటల్ గా గల్ఫ్ లో కూడా విపరీతమైన ఒత్తిడి. గల్ఫ్ లో అయితే మాత్రం అక్కడ ఇంకా ఎక్స్ప్రెషన్ బహుశా వస్తారేమో తెలియదు. ఈ దేశాల కొద్దిగా కష్టమే కానీ ఏది ఏమైనా అమెరికా ఏదైతే భూతల యుద్ధం కోసం సిద్ధమవుతుంది, మీరు అన్నట్టు కార్గ్ ఐలాండ్ స్వాధీనం అయిపోయిందని అంటున్నారు ఇప్పటికే వార్తల్లో. కనుక ఒకవేళ ఆ ప్రిపరేషన్స్ ఏవైతున్నాయో మెల్లగా యుద్ధ నౌక అక్కడికి పంపించడము, లేకపోతే మోహరించడము, లేకపోతే గ్రౌండ్ వార్ కొరకు ఏదైతే పెద్ద ఎత్తున ప్రిపరేషన్ జరుగుతున్నాయి. ఇక్కడ చర్చలు అంటున్నారు, శాంతి చర్చలు అని అంటున్నారు. కనుక ఇంకోవైపు ప్రిపరేషన్ జరుగుతూ ఉన్నాయి. అందుకే ఇరాన్ అమెరికా నమ్మే స్థితిలోనే లేదు అసలు. శాంతి చర్చలే ఒక బూటకం అనేటువంటి స్టాండ్ తీసేస్తున్నది ఇరాన్. కనుక ఇరాన్ ప్రిపేర్ అవుతుంది కంప్లీట్ గా, పూర్తి స్థాయి యుద్ధానికి ప్రిపేర్ అవుతుంది. అందుకే ఇప్పుడు నాకు అనిపిస్తున్నది అంటే, ఇప్పుడు జరిగే యుద్ధం మాత్రం రక్తపాతము, శవాలు, విపరీతమైనటువంటి శవాలు, వాటిని ప్యాక్ చేసి పంపించేటువంటి ఇవి పేటికట్లు, ఇవి మనకు కనిపిస్తాయేమో అని అనిపిస్తుంది. ఆ సామాన్యుల విషయం పక్కకెట్టండి. సామాన్యులు ఎంతమంది వస్తారు, కామన్ మ్యాన్ అనేది, ముఖ్యంగా ఇరాన్లో మాత్రం చాలా. కానీ మొదటిసారి అమెరికా సైన్యం కూడా తప్పకుండా వాళ్ళు ఆల్రెడీ హెచ్చరికలు చేస్తా ఉన్నారు, ప్రిపేర్ కాండి, మీరు మీ యొక్క బాక్సెస్ తో వెల్కమ్ టు హెల్ అని ఇవి కూడా పెట్టేశారు కదా వాళ్ళు. కనుక నరకానికి స్వాగతం పలుకుతున్నారు. రండి, తప్పకుండా రండి, శవపేటికలతో వెనక్కి వెళ్ళండి. ఇలాంటి హెచ్చరికలన్నీ ఇరాన్ చేస్తుంది. అంటే అర్థమైందంటే ప్రిపేర్ అయిపోయింది, పూర్తి స్థాయి యుద్ధానికి ప్రిపేర్. ఇంత అన్నింటికి మించి సార్, శనివారం నాడు శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇరానియన్ మిసైల్స్, డ్రోన్స్ అవన్నీ కలిసి ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ ఇన్ సౌదీ అరేబియా దాన్ని హిట్ చేసినాయి.
దాదాపు మల్టిపుల్ రిపోర్ట్ ఏంటంటే KC-135 ట్యాంకర్స్ డిస్మాంటిల్ అయినాయి. రీఫ్యూయల్ ఇవి రీఫ్యూయల్ చేస్తాయి యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ ఫ్లైట్. అలాగే E-3 సెంట్రీ ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ అవాక్స్ ఎయిర్ క్రాఫ్ట్ అది పూర్తిగా ధ్వంసమైంది. అకార్డింగ్ టు ది ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్సెస్ మ్యాగజైన్, ఇది చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్. వాల్ స్ట్రీట్ జర్నల్లో రిపోర్ట్ చేసింది, ఈ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్సెస్ మ్యాగజైన్ రిపోర్ట్ చేసింది. అండ్ దాంట్లో 15 మంది అమెరికన్ సైనికులు తీవ్రంగా గాయపడితే 5గురి పరిస్థితి విషమంగా ఉంది. సో ఇది చాలా సీరియస్ వ్యవహారమే. డైరెక్ట్ అది సౌదీ ఎయిర్ ఫోర్స్ యూజ్ చేస్తున్న స్టేషనే యుఎస్ ఎయిర్ బేస్గా చేసుకుంది. సో ఎక్కడ వదలట్లా ఇరాన్ ఈ స్థాయిలో దాడికి తగబడింది అంటే యుద్ధం మరింత ఉధృతమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇన్ కాంట్రాస్ట్ టు దట్ మనం నిరసన ప్రదర్శనలు చూస్తున్నాం. E-3 సెంట్రీ అవాక్స్ అవి సమాచారాన్ని అందించే వీటిని అంత ఈజీగా కొట్టేస్తున్నారు. అవి వాస్తవంగా దొరకకూడదు, మరి ఎలా దొరుకుతాయి? వీళ్ళ దగ్గర ఉన్నది బ్యాలిస్టిక్ మిసైల్స్, చిన్న అవే మిసైల్స్ తో కంటిన్యూస్ దాడులు దొరుకుతాయి. పెద్దగా ఎక్స్ట్రా ఇవి కూడా ఆయుధాలు ఉన్నట్టుగా ఏం కనపడలేదు, కానీ వాటితోనే సక్సెస్ఫుల్ గా కొట్టగలుగుతుంది. అమెరికాకు చేయాల్సిన నష్టాన్ని విపరీతంగా చేయగలుగుతుంది. వాళ్ళు క్షతగాత్రులను తీసుకెళ్లడం, సౌదీలో పరిగెత్తడం, ఇదంతా కూడా బయటికి కూడా కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా పిక్చర్స్ కూడా వస్తా ఉన్నాయి. కనుక చేయాల్సిన డ్యామేజ్ ఎక్కడ తగ్గడమే లేదు. ఇరాన్ మాత్రం అమెరికా అంత పెద్ద ఇద్దరు అమెరికా ఇజ్రాయెల్ ఇంత కలిసి చేసినా ఇప్పుడు ఇరాన్ తట్టుకొని నిలబడ్డది. వచ్చే రోజులు మాత్రం చాలా భయంకరంగా ఉంటాయి. ఇంకోవైపు హౌతీలు కూడా బయటకు వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇంతకాలం కాస్త ఇన్నాళ్ళు మనం ఎవరి గురించి అయితే వెతుకుతున్నామో వాళ్ళు కూడా కలుగుల్లోంచి బయటకు వచ్చేసారు. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతం ఈ యుద్ధంలో. బయటకు వచ్చారు. ఇజ్రాయెల్ కు మరింత ప్రమాదం. ఇప్పుడు ఇజ్రాయెల్ ఎలా ఢీకొంటుంది ఇక్కడ వీళ్ళను వాళ్ళను అనేది కూడా మనం వేచి చూడాల్సిందే. కానీ ఏది ఏమైనా మానవాళి కోరుకునే యుద్ధం అయితే కాదు. మరింత మనము తీవ్రతరం అవుతుంది యుద్ధము, ప్రపంచ యుద్ధం వైపు వెళ్తుంది అనేటువంటి భయాలు అందరూ వ్యక్తం చేస్తున్నారు. వాసు గారు రైట్. ఒకసారి మామిడి గిరిధర్ గారి దగ్గరికి వెళ్దాం. ఇరాన్కి మద్దతుగా ఇప్పుడే అనుకున్నాం హౌతీలు యుద్ధంలోకి దిగారు అండ్ IRGC కూడా పోరాటాన్ని ఉధృతం చేసింది. మరి ఈ రిపోర్ట్స్ ఎంతవరకు నమ్మచ్చు సార్? ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హెర్మూస్ మీద కంట్రోల్ సాధించారు ఆయన నేవీ చీఫ్, ఆయన తార్జింగి, ఆయన అలీ రెజా తార్జింగి, ఆయన చనిపోయిన తర్వాత కంట్రోల్ వచ్చేసింది ఆ చుట్టుముట్టున్న 30 చిన్న చిన్న ఐలాండ్స్. వేరాస్ దీని మీద